హాయ్ ఫ్రెండ్స్, వార్ 2 ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ ద ఇయర్ అని చెప్పొచ్చు. ఈ మూవీ రివ్యూని అయితే చూద్దాము. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి ఈ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్స్లో రిలీజ్ అవుతుందా వెళ్ళి చూద్దామా అని చెప్పేసి వీళ్ళ అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేశారు ఈ మూవీ కోసం. అయితే ఫైనలీ ఆ మూవీ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. ఆగస్టు 14th అయితే ఈ మూవీ రిలీజ్ అయింది. ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ అయితే వేశారు. ఈ మూవీ ప్రీమియర్ షో వెళ్ళి చూడడం జరిగింది. సో మూవీ చూశాక ఎలా ఉంది అంటే సో ఈ మూవీతో ఎన్టీఆర్ గారు బాలీవుడ్లో అయితే అడుగు పెట్టబోతున్నారు. బాలీవుడ్ వాళ్ళ గురించి మనకు తెలుసు, సౌత్ ఇండియన్ యాక్టర్స్ని వాళ్ళు అంత ఈజీగా అయితే యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ దగ్గర కనుక వెళ్ళాలి అనుకుంటున్నట్లయితే ఎక్స్ట్రీమ్ టాలెంట్తో వెళ్ళాలి, అప్పుడుదా వాళ్ళు కొంచెంలో కొంచెం మతిస్తారు. సో ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఎన్టీఆర్ గారు ఒక బాలీవుడ్ మూవీ చేయబోతున్నారు. అది కూడా ఆయన పక్కన చేస్తున్నది ఎవరంటే హృతిక్ రోషన్ గారు. సో హృతిక్ రోషన్ గారు అంటేనే మనకు తెలుసు, ఈయన వచ్చేసి ఒక హ్యాండ్సమ్ హీరో అనమాట. ఈయన పక్కన చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. దానికి ఒప్పుకొని ఎన్టీఆర్ గారు మూవీ అయితే చేశారు. సో ఈ మూవీ రిలీజ్కి ముందు హృతిక్ రోషన్ గారితో ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరు కలిసి మూవీ రాబోతుందంటే చాలా మంది అనుకున్నారు ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా హృతిక్ రోషన్ గారు పక్కన తెలిపోతారనేసి. కానీ మూవీ ట్రైలర్ కానివ్వండి, టీజర్ కానివ్వండి, పోస్టర్స్ కానీ రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్ గారికి సేమ్ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చి ఎక్కడా తగ్గకుండా చూపించారు. అలాగే మూవీ చూసిన తర్వాత కూడా మనకు అదే ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఎన్టీఆర్ గారిని ఎక్కడ తక్కువ చూపించలేదు, ఎన్టీఆర్ గారే ఇంకా కొంచెం ఎక్కువ చూపించారని చెప్పొచ్చు. సో హృతిక్ రోషన్ గారికి ఏ మాత్రం తీసిపోకుండా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఈ మూవీలో అయితే కనిపించడం జరిగిందన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు బాలీవుడ్లో ఎన్టీఆర్ గారికి ఒక మంచి ఎంట్రీ దొరికిందని చెప్పొచ్చు. సో ఒక సౌత్ ఇండియన్ హీరోకి ఈ రేంజ్లో ఎలివేషన్స్ పడడం అనేది ఈ మూవీలో అని చెప్పొచ్చు. సో ఆ విధంగా అయితే చూపించారని చెప్పొచ్చు. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే మూవీ స్టోరీ ఏంటి అంటే, సో ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఒక స్పై యూనివర్స్ స్టోరీ అనమాట. ఆల్రెడీ మనకు వార్ 1 అనేసి ఒక మూవీ ఇంతకు ముందు అయితే రావడం జరిగింది ఒక 7 years బ్యాక్. అందులో హృతిక్ రోషన్ గారు, టైగర్ షరాఫ్ గారు చేశారు. దానికి కొనసాగింపుగా మనకు ఈ మూవీ అనేది ఉంటుందన్నమాట. సో ఇందులో స్టోరీ ఏంటి అంటే, స్పై యూనివర్స్ అంటేనే మనకు తెలుసు మన దేశ భద్రతకి ఒక ముప్పు అనేది ఉంటుంది. ఆ ముప్పుని ఎదుర్కోవడం కోసం హీరో ఏం చేశాడు, విలన్తో ఏ విధంగా తలబడ్డాడు అనేది మనకు మూవీలో ఉంటుంది. సో ఈ మూవీ కూడా అటువంటి ఒక స్టోరీనే. సో దేశ భద్రతకి సంబంధించి ఒక స్టోరీ అనేది ఉంటుంది. కాకపోతే మనకు రెగ్యులర్గా ఉండేటటువంటి స్పై యూనివర్స్లో ఉండేటువంటి స్టోరీస్ కాకుండా ఇందులో కొంచెం డిఫరెంట్గా ఒక స్టోరీ అనేది ట్రై చేశారనమాట. అది ఏంటి అనేది మీరు మూవీలో చూడాల్సి ఉంటుంది. అది కనుక మనం రివీల్ చేస్తే మీకు స్పాయిలర్ అవుతుందన్నమాట. కాబట్టి మీరు మూవీలో చూడండి. సో ఇది ఒక స్పై యూనివర్స్కి సంబంధించినటువంటి స్టోరీ. సో ఇందులో మనకు హీరో ఎవరు, విలన్ ఎవరు అనేది కూడా మీరు మూవీలో చూస్తేనే మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక ఇందులో ఎవరు ఏం చేశారు, ఎలా చేశారు అనేసి మాట్లాడుకున్నట్లయితే మన ఎన్టీఆర్ గారు ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశారని చెప్పొచ్చు. ఆయనకు వచ్చేసి 2 షేడ్స్ ఉంటాయన్నమాట. ఆ 2 షేడ్స్లో కూడా ఎర్రగా తీశారని చెప్పొచ్చు. డ్యాన్సులు కానివ్వండి, ఫైట్లు కానివ్వండి మనం చెప్పాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ లెవెల్లో చేశారని చెప్పొచ్చు. అలాగే హృతిక్ రోషన్ గారు, ఈయన కూడా ఆయనకి ఇచ్చినటువంటి క్యారెక్టర్లో 150% జీవించారని చెప్పొచ్చు. ఆయన క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది, ఆయన చేసిన విధానం కూడా బాగుంటుంది. అలాగే కియారా అద్వానీ ఇందులో మెయిన్ లీడ్ చేశారు. ఆయన క్యారెక్టర్ కూడా 100లో ఓకే బాగానే ఉంటుంది. సో మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగానే చేశారని చెప్పొచ్చు. సో మూవీలో మేజర్ హైలైట్స్ ఏంటి అంటే, ఆ ఇద్దరు మెయిన్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్ బాగుంటుంది, వాళ్ళు చేసిన విధానం బాగుంటుంది. అలాగే మూవీలో మనకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్ అనేటివి చాలా బాగుంటాయి. అలాగే మనకు ఇంట్రోల్ బ్యాంగ్ అనేది బాగుంటుంది. అలాగే క్లైమాక్స్లో వచ్చే కొన్ని సీన్స్ కూడా బాగుంటాయి. అలాగే ఇందులో ఇద్దరు హీరోలు కలిపి ఒక సాంగ్ ఉంటుంది, అందులో డ్యాన్స్ కూడా హైలైట్గా ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ మూవీ పరంగా చూసుకున్నట్లయితే, ఒక స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే స్టోరీ అనేది పెద్దగా లేదు అనిపించవచ్చు. కానీ ఒక మూవీ చూడడం కోసం మనకి ఏదైతే ఇంపార్టెన్స్ కావాలనో అవన్నీ ఇందులో ఉన్నాయని చెప్పొచ్చు. సో ఆ విధంగా మనకు మూవీ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది చూడడానికి. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే బాగుంటుంది, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి మూవీ అనేది అలా వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ విధంగా డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని చాలా క్లారిటీగా అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా చూపించాడని చెప్పొచ్చు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కనుక చూసుకున్నట్లయితే వైఆర్ఎఫ్ వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఖర్చు పెట్టి తీస్తారు సినిమాల్ని, దీన్ని కూడా అదే విధంగా ఖర్చు పెట్టి తీశారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోరు, కెమెరా వర్క్ కూడా మనకు బాగుంటుంది. సో మూవీలో మనకు ఆ విఎఫ్ఎక్స్ వర్క్ అనేది మాత్రం కొంచెం బాగలేదేమో అనిపిస్తుంది. దానిపైన కొంచెం శ్రద్ధ పెట్టుంటే ఇంకా బాగుండేది అనేసి అనిపించింది. సో ఓవరాల్గా మనకు ఈ మూవీ ఎలా ఉంది అంటే, మీకు కనుక యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ నచ్చుతాయి అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా చూడాల్సినటువంటి ఒక సినిమా. అలాగే ఇద్దరు హీరోల్ని ఒక తెర పైన చూడాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చుతుంది. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, ఎక్కడ అభ్యంతర సన్నివేశాలు అయితే లేవు. జస్ట్ ఒక సాంగ్లో మాత్రం కొంచెం బిక్నీ షాట్స్ అనేవి ఉంటాయి, దాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.